నాకు సౌందర్య లహరి ఒకటి ఉందని చెప్పేసి నాకు అసలు తెలియదు. మా రిలేటివ్స్ గ్రూప్ కాల్లో ఉన్నప్పుడు తెలిసింది. తెలిసాక ఒక్కొక్క శ్లోకం చదివి అర్థం తెలుసుకుంటుంటే అసలు ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా ఉందేమో అనిపించింది. ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే మీరు ఏదో అదృష్టం చేసుంటారని అర్థం. ఇంకా మొదటి శ్లోకం శివశక్త్యా యుక్తో ఇది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించ్యాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇప్పుడు అర్థం చూద్దాం. హే భగవతి, ఈశ్వరుడు కూడా శక్తివైన నీతో కూడినప్పుడే సృష్టి స్థితి లయాది కార్యాలు చేయగలడు. శక్తి లేని శివుడు స్థానురూపుడే, కదలడానికి కూడా శక్తుడు కాదు కదా. కనుకనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు సృష్టి స్థితి లయలకు కారణభూతులయ్యారు. శక్తి తోడు లేని శివుడే శక్తిహీనుడైతే ఇక సామాన్యుల మాట చెప్పేదేముంది. పుణ్యం లేని వారెవ్వరూ ఆ జగన్మాతను స్తుతించడానికి అర్హులు కానే కారు.